బ్రతికే రోజులు పోయాయి సార్. చరిత్రలు చెప్పుకొని రోజులు పోయాయి లేదని చెప్తున్నా. అదే చరిత్రలో రోజులు పోయింది, కానీ చరిత్ర రోజులు ఇది. అందుకే జనసేన వచ్చింది. చరిత్ర సృష్టించడానికే జనసేన వచ్చింది సృష్టించినాం కదా. 70,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు సార్? ఎప్పుడు ఇచ్చారు 70,000 ఉద్యోగాలు? ఎప్పుడు ఇచ్చారు సార్? ఎక్కడ ఇచ్చారు సార్ 70,000 ఉద్యోగాలు? తెలంగాణలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని సార్? సూటిగా చెప్పండి. తెలంగాణలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? చరిత్ర సృష్టించినాం. ఎప్పుడు చరిత్ర ఉద్యోగాలు 70,000 మీరు చెప్పుకోండి. ఓటుకు నోటు కేసు చరిత్రలు మాకొద్దు సార్. ఓటుకు నోటు కేసు చరిత్ర మాకొద్దు. నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. వింటున్నాం. మీరు వింటారా? చెప్పండి. మీరు కాదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఒక సంవత్సరం ఏమైతుంది? ఆ కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడతారు, బీజేపీలో రాజీనామా చేయడం అనేది ఉండదు, ఆ సిచ్యువేషన్ రాదని చెప్పారు. ఈరోజు ఏమైంది? యువత ఆగ్రహం అర్థమైంది కదా. రాజీనామా చేసిరు కదా. రాజీనామా చేసిన ఆయనకి సన్మానం అంట. సన్మానం ఎందుకు? సన్మానం 21 మంది విద్యార్థులు చనిపోయినందుకు సన్మానం చేస్తారా? ఎంతో మంది జీవితాలు రోడ్డు మీద ఆగం చేసినందుకు సన్మానం చేస్తారా? స్టూడెంట్స్ ని లాఠీలతో నెత్తులు బలగొట్టినందుకు సన్మానం చేస్తారా? పెల్లెట్ గన్స్ తో కాల్చినందుకు సన్మానం చేస్తారా? నారీ శక్తి అంటారు కదా మీ బీజేపీ నాయకులు. ఏడికి పోయారు? మీరు కూడా ఒక మహిళనే కదా. మహిళ మీద లాఠీ చార్జ్ చేస్తుంటే ఎందుకు మాట్లాడదు? మహిళలని లాఠీ చార్జ్ చేస్తుంటే ఎందుకు మాట్లాడదు? అసభ్యంగా లాఠీతో అసభ్యంగా కొట్టారా అని చోట అక్కడ చూసినప్పుడు మాకే ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంతో లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కి ఎందుకు మాట్లాడారు మీరు? ఎందుకు సెలెక్టివ్నెస్? అవును, నేను చెప్తున్నా, నిరుద్యోగ సమస్య ఉంది. మేము సెలెక్టివ్నెస్ మాట్లాడడం. ఇక్కడ చర్చ జరుగుతుంది. బరాబర్ చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా చరిత్రలో ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వనంత ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తాం. మళ్ళా అధికారంలోకి వస్తాం. ఇక్కడే కాదు, కేంద్రంలో కూడా వస్తాం. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇటు కాంగ్రెస్ వాళ్ళు, అది బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు లేదా ఇతర పార్టీ వాళ్ళు చెప్తున్నారు మీరు 67,000 ఉద్యోగాలు ఇచ్చారు. అందులో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవైతున్నాయో వాటిలోనే 50,000 పైన ఉన్నాయి. మీరు వచ్చి 16,000 17,000 ఇచ్చారని చెప్తూ ఉన్నారు. మరి మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వడం, వాళ్ళే కోట్ల కేసులు వేయడం, ఆపడం, పేపర్ లీకులు చేయడం, పేపర్ లీక్ సాగుతూ ఎగ్జామ్లు రద్దు అవ్వడం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక్కసారైనా గ్రూప్ 1 నియామకాలు జరిగినాయా? అవెందుకు మాట్లాడదు? అంటే ఒక పాయింట్ పెట్టుకుంటారు, ఒక తెల్ల పేపర్ మీద ఒక డాట్ పెట్టి ఆ డాటే కనిపిస్తుంది వీళ్ళకి. మా యువజన కాంగ్రెస్ కూడా రోడ్డెక్కి నిరుద్యోగుల పక్షాన పోరాడి, ఆ రోజు పోరాడినప్పుడు వాళ్ళ పక్షాన పోరాడుతున్న మమ్మల్ని అరెస్టు చేయడం, లాఠీ చార్జ్ చేయడం, ప్రివెంటివ్ అరెస్టులు చేయడం, అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేసే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. ఈరోజు సమస్య ఉంది, లేదని చెప్తలే, కానీ దానికి సొల్యూషన్ కూడా ప్రభుత్వం చూస్తుంది. ఎవరో బీజేపీ నాయకులు రెచ్చగొడితే, బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడితే మీ మీద ఇప్పుడు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తే ఓకే ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. 6th గ్యారంటీతో పాటు 7th గ్యారంటీ. మాది డెమోక్రసీ. ఆ డెమోక్రసీ ముందు ఉండేనా? ఎంతమంది యువతకి అవకాశం ఇచ్చారు. సరే, జెన్జీ, ఇప్పుడు నేను జెన్జీకి వస్తా, బీజేపీ నుంచి వచ్చిన స్పోక్స్ పర్సన్ కానీ, సమ్ ఉమెన్ లీడర్ కానీ మిలీనియంలోకి వస్తారు. ఎంతమంది మిలీనియం ఎంపీలు ఉన్నారండి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నుండి? అరే నేను చెప్తుంది అదే అండి. నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ నేను అన్నది ఏంటంటే జనరల్ గా చెప్పిన అనమాట. నేను మా కాంగ్రెస్ పార్టీ నుండి వంశీ గారు ఉన్నారు. చెప్తున్నాను,
మీరెంత మందికి ఇచ్చిండ్రండి ఇవాళ మీ దానిలో? సరే ఇప్పుడు మీరు ఏదో మిలినియన్ జంజీరం చేస్తామంటున్నారు కదా, మీ దానిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు, మైనంపల్లి రోహిత్ గారు ఉన్నారు, అట్లనే ఆ రామ్మోహన్ ఎవరో ఉన్నారు, బల్మూరి వెంకట్ ఉన్నాడు. మరి వీళ్ళందరినీ ముఖ్యమంత్రి అదేంటి ముఖ్యమంత్రి గారు దిగేసి ఎవరినొకరిని ముఖ్యమంత్రి చేసి మిగతా ఈ ముగ్గురికి ఆ మూడు ఉన్నాయి కదా శాఖలు, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోమ్ మినిస్టర్ ఇచ్చేయండి ముందు. ఇప్పుడు బల్మూర్ వెంకట్ గారికి హోంశాఖ ఇవ్వండి. మేము కూడా అసలు కాదండి, ఇంకో మాట చెప్తా. యశస్వి గారికి హోంశాఖ ఇవ్వండి. ఇవ్వండి, మహిళకు హోంశాఖ ఇవ్వండి. అంత చేతనవుతుందా మీకు? అంత దమ్ముందా? ఇచ్చే దమ్ముందా? లేదు. ఈ రోజు విద్యాశాఖను అంత శాఖ మీ దగ్గర పెట్టుకుంటున్నారు. హైందవి గారు సంతోష్ గారు ఒకసారి అరుణ్ గారిని మీరు ఇంతకుముందు మనం యువత రాజకీయాలు వస్తామంటే కొత్తదనాన్ని తీసుకురావాలి. మనం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటరప్ట్ చేసినా, మనం మళ్ళా అదే లైన్ లో ఫాలో అవుతామంటే ఇప్పుడు నిరుద్యోగం గురించి మాట్లాడుతా ఉన్నాం. చరిత్రలో ఇప్పుడు మీ ఎన్డీఏ అలయన్స్ కానీ బీజేపీ కానీ ఉన్న రాష్ట్రాల్లో ఒక్క సంవత్సరంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా? మీరు యువత ఆగ్రహం తట్టుకోలేక యువత రోడ్డుపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే మనం ఢిల్లీలో చూసినప్పుడు కేవలం పేపర్ లీక్ వల్ల కాదు, నిరుద్యోగం ఇట్లాంటి ఎంతో మంది యువత ఫ్రస్ట్రేషన్ తోటి ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎంతకాలం హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్. నేను హిందువుని, మళ్ళీ నన్ను కూడా యాంటీ నేషనల్, యాంటీ హిందూ అంటారేమో బీజేపీకి యాంటీగా మాట్లాడితే. అట్లా ఎందుకంటారు? యువత ఆగ్రహం తట్టుకోలేక వీళ్ళు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క రాష్ట్రం చెప్పమనండి, ఒక్క సంవత్సరంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం చెప్పమనండి. పక్క రాష్ట్రం ఆంధ్రాలో డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం ఉన్నారు కదా. కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా జనసేన పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? వచ్చి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే తెలంగాణ సమాధానం చెప్పండి సార్. మీరు తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు చెప్పారు? మీరు తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? సమాధానం కావాలి సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అర్హత మీకు లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఏపీలో మీ అలయన్స్ ప్రభుత్వం వచ్చి 1 year అయింది కదా. 6 గ్యారెంటీలు ఎక్కడ సార్? ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చారు. అరుణ్ గారు సంతోష్ గ్యారెంటీలు ఎక్కడ? ఒక్క నిమిషం తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? దానికి సూటిగా సమాధానం చెప్పగలిగే దమ్ము మీకుందా? తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? చరిత్ర ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలో ఏ రాష్ట్రం కూడా చరిత్రలు